श्रीमदात्मने गुणैकसिन्धवे नमः शिवाय। गणेश शारदा गुरुभ्यो नमः। शुद्ध स्फटिक संकाशं शुद्ध विद्याप्रदायकं शुद्धं पूर्णं चिदानंदं सदा शिवमहं श्रये। हरि ओम। అందరికీ ముందుగానే శివరాత్రి శుభాకాంక్షలు। ఈ అద్భుతమైన మాఘమాసంలో మనకి శివరాత్రి వస్తుంది, మహాశివరాత్రి। ఆ మహాశివరాత్రి నాడు అందరూ కూడా చక్కగా ఆ పరమేశ్వరుణ్ణి కైలాసనాథుణ్ణి పూజిస్తూ ఉపవాసాది దీక్షలు ఉంటూ ఆ శివుడి అభిషేకాలు చేసుకుంటూ కూడా చక్కగా ఆ శివ వ్రతాన్ని చేస్తూ ఉంటారు। ఆ శివరాత్రినే ముఖ్య ఉద్దేశంగా చేసి మహాశివరాత్రిని ఉద్దేశిస్తూ శంకరవాణి తరపున గొప్ప స్తోత్ర వాంగ్మయాన్ని ఒకటి ఎంచుకుని దాన్ని మన సభ్యులందరికీ కూడా అర్థంతో సంక్షేపంగా వివరిస్తూ ఆ శివుడి యొక్క కృపకు అందరూ పాత్రులవ్వాలన్న గొప్ప సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది। అయితే ఆ స్తోత్రం ఏమిటి అంటే శివ పంచాక్షర నక్షత్రమాల స్తోత్రము। ఇది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రచించారు। అందున అనేకమైన స్తోత్రము వాంగ్మయాన్ని వారు ఇచ్చినా కూడా దీన్ని ఎంచుకోవడానికి ఈ సందర్భంలో ముఖ్య కారణము ఏమిటి అంటే ఇది సాక్షాత్ శృంగేరి జగద్గురువులు స్తోత్ర త్రివేణి అన్న ఒక గొప్ప సంకల్పాన్ని చేసి దానిలో 3 స్తోత్రములను నిత్యము అందరూ కూడా పారాయణ చేస్తే వారికి సకల శుభములు కలుగుతాయి, సర్వ సౌభాగ్యములు కలుగుతాయి అని వారే స్వయంగా చెప్పారు। అందులో ఒకటి శివ పంచాక్షర నక్షత్రమాల స్తోత్రము, లక్ష్మీ నరసింహ స్తోత్రము రెండవది, కళ్యాణ వృష్టి స్తోత్రము మిగిలినది। ఈ 3 కూడా నిత్యము పారాయణ చేసుకోవాలని సాక్షాత్తు శృంగేరి జగద్గురువులే మనకి ఆదేశాన్ని ఇచ్చారు। అందుకని ఈ శివ పంచాక్షర నక్షత్రమాల స్తోత్రాన్నే మనం ఎంచుకోవడం జరిగింది। ఇందులో 27 శ్లోకములు ఉంటాయి। ఈ స్తోత్రములో అంటే 27 నక్షత్రములకు 27 శ్లోకములను దీనిలో శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు అందించారు। ఎంత గొప్ప విషయం అంటే ఆ నక్షత్రములు అన్నప్పుడే దేవదేవుడైన పరమేశ్వరుడు సర్వ నక్షత్రములకు గ్రహములకు గణములకు అధిపతి అయి ఉన్నాడు। దాని రూపముగానే ఆ అన్నిటి రూపముగానే పరమేశ్వరుణ్ణి మనం ఇక్కడ వర్ణిస్తూ చక్కగా మనము ఆ నక్షత్రముల రూపంలో అంటే ప్రకాశవంతమైన చీకట్లని పారద్రోలేది నక్షత్రము అంటారన్నమాట। ఆ నక్షత్ర స్వరూపుడు నక్షత్రాలకే వెలుగునిచ్చే ఆ పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ సర్వగ్రహదోషములను ఈ యొక్క స్తోత్రవాంగ్మయ పారాయణ ద్వారా మనము పారద్రోలవచ్చు, సర్వశుభములను పొందవచ్చు అని చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు। అందున ఈ యొక్క స్తోత్రంలో ప్రతి పాదములో కూడా మనము చూస్తే నమశివాయ అన్న పంచాక్షరి మహామంత్రము కనపడుతూ ఉంటుందన్నమాట। పంచాక్షరి విశేషము కూడా మనం శంకరవాణిలో ఒకానొకసారి చేశాము, అది వేరుగా కూడా మళ్ళీ చెప్తాను నేను। సంక్షేపంగా తెలుసుకోవాలంటే నమ శివాయ అని 5 అక్షరములు పంచభూతములకు పంచకృత్యములకు కూడా మనం చెప్పబడుతూ ఉందన్నమాట। సృష్టికి పూర్వమే పరమేశ్వరుడు ఈ పంచాక్షరిని బ్రహ్మగారికి అలాగే సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తికి కూడా ఉపదేశించి వారి యొక్క కర్తవ్యములను వారికి నిర్దేశించారు। ఆ యొక్క శక్తితోనే ఆ పంచాక్షరి మహామంత్రం యొక్క శక్తితోనే బ్రహ్మ విష్ణువులు ఇంద్రాది దేవతలు కూడా వారి యొక్క కార్యములను నిర్విఘ్నముగా జరుపుకుంటూ ఉంటారు। అంత గొప్పది ఈ పంచాక్షరి మహామంత్రము। అలాంటి మహామంత్రము అందున ఈ పంచాక్షరి అన్నది శ్రీరుద్రము అంటే రుద్ర సూక్తము, రుద్ర నమకము ఏ పేర్లన్నా ఈ రుద్రములో మధ్యలో అష్టమానవకంలో మళ్ళీ మధ్యలో కూడా ఈ నమశివాయ అన్న మాట మనకి వస్తుంది। దాన్ని మనందరము కూడా సరళముగా సులువుగా తెలుసుకోవడానికి సాక్షాత్ జగద్గురువులు మనకి ఈ స్తోత్రవాంగ్మయంలో ప్రతి చోట ఈ నమశివాయ అన్న శబ్దము మనతో పలికిస్తున్నారన్నమాట। దాని ద్వారా ఆ పంచభూతాత్మకుడైన ఆ పంచభూతాలకు అతీతుడైన ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అందరికీ కూడా వస్తుంది అని చెప్తూ ఈ మొదటి శ్లోకాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మొట్టమొదటి శ్లోకము శ్రీమదాత్మనే గుణైక సింధవే నమః శివాయ ధామలేశధూతకోకబంధవే నమః శివాయ నామశేషితానమద్భవాంధవే నమః శివాయ పామరేతర ప్రధాన బంధవే నమః శివాయ। ఇక్కడ
పరమేశ్వరుని ఎంత గొప్పగా వర్ణిస్తున్నారంటే శంకరాచార్యులు వారు శ్రీమదాత్మనే గుణైక సింధవే నమశివాయ అంటే శ్రీకారంతో ప్రారంభమైంది. అక్కడే మనము శ్రీ అంటేనే సకల శుభములు, లక్ష్మీ స్థానము, సంపదలు, శ్రేయస్సు, సుఖము, సంతోషము, ఆనందము అని తెలుసుకోవాలన్నమాట. ఐశ్వర్యం అన్నమాట శ్రీ అంటే. అలాంటి స్వరూపుడు అనమాట శ్రీమదాత్మనే అంటే సాక్షాత్తు ఐశ్వర్య స్వరూపుడైన ఈశ్వరుడు పరమేశ్వరుడు. గుణైక సింధవే సకల గుణముల యొక్క రాశి, సద్గుణముల యొక్క రాశి అంటే శుద్ధ స్ఫటికం అనమాట ఆయన. అంటే విశుద్ధ సత్వ గుణ సంపన్నుడైన వాడు పరమేశ్వరుడు. అట్టి పరమేశ్వరుడు ఎవరంటే నమశివాయ, ఆ శివుడికే నేను నమస్కరిస్తున్నాను అని. ధామలేశ ధూతకోక బంధవే నమశివాయ అంటే ఇక్కడ ఏమి చెప్తున్నారు అంటే ధామలేశ ధూతకోక బంధవే నమశివాయ. ఎట్లాంటి శివుడికి నమస్కరిస్తున్నాము అంటే సూర్యుడి కాంతుల కన్నా మించిపోయిన ప్రకాశవంతమైన ఆ పరమేశ్వరుడికి. కోకబంధవే అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే చక్కగా కోకిల రాగాలు పలుకుతూ ఉంటుందన్నమాట. కుహు కుహు అన్న గానాన్ని ఆనందంతో పాడుతూ ఉంటుంది. ఏమిటి దాని ఆనందము అంటే చీకట్లు వెళ్ళిపోయాయి అని. అంటే ఇక్కడ ఎంత కవిత్వ భావన అంటే చీకట్లు పోయేటప్పుడు జ్ఞానులు మాత్రమే సంతోషిస్తారు. అజ్ఞానం అన్న చీకటి పోయినప్పుడు జ్ఞానులు మాత్రమే సంతోషిస్తారనమాట. చీకటి ఎప్పుడు పోతుందా అని ఎదురు చూసే ఒక పక్షి ఏది అంటే కోకిల. అట్లాంటి ఆ కోకిలకి బంధు అయిన సూర్యుల కోటి సూర్య ప్రకాశవంతమైన ఆ పరమేశ్వరుడు అయిన ఆ శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని. తర్వాత నామశేషితానమద్భవాంధవే నమశివాయ అని. అంటే అతి తక్కువ స్మరణ, ఏ కొంచెమైనా స్మరణ చేస్తే వెంటనే వారిని భక్తులుగా స్వీకరించి వారి యందు కృపను కటాక్షించే చక్కటి గుణమున్న ఆ పరమేశ్వరుడు అందరికీ బంధువు అని చెప్తున్నారన్నమాట. అలాగే పామరేతర ప్రధాన బంధవే నమశివాయ. అట్లాగే చక్కటి పామరేతరులు అంటే పండితులు అన్నమాట. చక్కటి పండితులకి స్పష్టంగా గోచరించే తత్వము శివుడి తత్వము. అంటే ఎవరికి పడితే వారికి శివతత్వము అర్థము కాదు, అది గోప్యంగా ఎంతో గూఢంగా గంభీరంగా ఉంటుందన్నమాట. అందుకు పండితులు వేదాధ్యయనం వేదాంతము తెలిసిన వారికి గొప్పగా ఆయన తత్వం అర్థమవుతుందన్నమాట. అట్టి శివుడికి నమస్కారము. కానీ అంత తత్వం రావాలా అంటే అలా కూడా అవసరం లేదు. చక్కగా నమశివాయ అని అనుకున్నా కూడా ఎంత కాస్త ఆయన్ని తలుచుకున్నా కూడా ఎంత కొంచెముగా ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఉన్నా కూడా వారిని కూడా కటాక్షిస్తూ ఉంటారన్నమాట. అటు భక్తులని ఇటు జ్ఞానులను కూడా సమముగా అనుగ్రహించేవాడు ఆ పరమేశ్వరుడు. అట్టి శివుడికి నేను నమస్కారం చేస్తున్నాను. మహాదేవ. 2వ శ్లోకము. కాలభీత విప్రబాలపాలతే నమశివాయ శూలభిన్న దుష్టదక్షపాలతే నమశివాయ మూలకారణాయ కాలకాలతే నమశివాయ పాలయాధునా దయాలవాలతే నమశివాయ. ఎంతో అద్భుతమైన రమణీయమైన శివగాథలను కూడా తెలుపుతూ ఆ శివుడి యొక్క వైభవాన్ని తెలుపుతూ అదే పంచాక్షరి యొక్క వైభవాన్ని కూడా దీనిలోనే ఇమిడ్చి ఉంచారు శంకరాచార్యులు వారు. మొదటి పంక్తి కాలభీత విప్రబాలపాలతే నమశివాయ. కాలభీత అంటే కాలుడు ఇక్కడ యముడు అనమాట. విప్రబాలుణ్ణి కాపాడడానికి ఆయన వచ్చిన అవతారాన్ని చూసి సాక్షాత్తు యముడే భయపడిపోయాడనమాట. అంటే మార్కండేయుడిని గుర్తు చేస్తున్నారు. ఎంతైనా భగవంతుణ్ణి దర్శించాలి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే వారి యొక్క భక్తుల యొక్క అనుగ్రహాన్ని ముందు పొందాలి. ఆ భక్తుల యొక్క గాథలనే మనందరం స్మరిస్తూ ఉండాలన్నమాట. మార్కండేయుడు శివభక్తులలో అగ్రజుడనమాట. అందుకని ఆ మార్కండేయుడికి కష్టకాలం వచ్చినప్పుడు, మృత్యు భీతి కలిగినప్పుడు ఆ యముడు ఆ మార్కండేయుడిని పాశముతో బంధిద్దామని అనుకున్నప్పుడు మార్కండేయుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడనమాట. అప్పుడు ఆ మార్కండేయుడు యొక్క భక్తికి మెచ్చిన ఆ పరమేశ్వరుడు వెంటనే ఆ శివలింగంలోంచి ఉద్భవించి యముణ్ణి ఒక తన్ను తన్నగా యముడే చనిపోయాడనమాట. అప్పటి నుంచి యముడికి శివుడన్నా శివభక్తులన్నా కూడా భయమే అనమాట. ఆ యొక్క గాథను శంకరాచార్యుల వారు చెప్తూ అట్లాంటి శివుడికి నమస్కారం చేస్తున్నాను అని. 2వ పంక్తిలో శూలభిన్న దుష్ట దక్షపాలతే నమశివాయ. దక్ష యజ్ఞ వినాశనము చేసిన ఆ శివుడి యొక్క గాథను తెలుపుతున్నారన్నమాట. దక్షుడు తనకి మితిమీరిన అహంకారముతో తానే గొప్పవాడు, తనకే సర్వసామర్థ్యము ఉంది అని చెప్పి శివ నిందకు పాలుపడ్డాడు, శివద్వేషానికి పాలుపడ్డాడు. శివుడు లేకుండా పూజలు చేద్దాము అవి ఫలిస్తాయేమో అన్న భ్రమకు పాలుపడ్డాడు. అలాంటి ఆ దక్షుడి యొక్క దర్పాన్ని వీరభద్రావతారముతో శివుడు
నాశనము చేశాడనమాట. ఆ యజ్ఞము కూడా సర్వనాశనమే అయిందనమాట. దక్ష యజ్ఞ వినాశనము చేసిన వాడు పరమేశ్వరుడు. అందుకే శివ నింద చాలా భయంకరమైనది. దానికి ఫలం ఏమిటంటే నాశనమే, సర్వదా నాశనమే అన్నమాట. ఇది దక్ష యజ్ఞ గాథలో మనకి తెలుస్తోంది. ఆ దక్ష యజ్ఞము, ఆ అహంకార దర్పణాన్ని నాశనము చేసిన ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను అని. అలాగే మూల కారణాయ కాలకాలతే నమశివాయ. మూల కారణము అంటే కారణానికి కారణము. మనకి భౌతికంగా ఇక్కడ పంచభూతాలు కారణంగా కనపడతాయి, త్రిగుణాలు సత్వరజస్ తమో గుణాలు కారణంగా కనపడతాయి, ఆ పైన మాయ కారణంగా కనపడుతూ ఉంటుంది, అన్నిటికీ పైన దేవతలు కారణంగా కనపడతారు, వారిపైన కూడా త్రిమూర్తులు కారణంగా కనపడతారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా కారణమైన వాడు ఈ సదాశివుడు అన్నమాట. ఈయనలోంచే సర్వ సృష్టి వ్యక్తమైంది. ఈ సదాశివుడిలోంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వ్యక్తమయ్యారు. అంతటి గొప్ప మూల కారణం, కారణానికి కారణమైన ఆ శివుడికి నమస్కారము. అట్లాగే కాలకాలతే, కాలానికి కాలము అంటే మనం చూసేది లౌకికమైన కాలము. ఈ కాలానికి కూడా కాలస్వరూపుడైన వాడు అంటే సమయము అని అనుకోక్కర్లేదన్నమాట. కాలము కాలస్వరూపముగా సర్వముని తనలో లయము చేసుకుంటున్నాడు. తనలో లయము చేసుకుంటున్నాడు లేదా సర్వము పరమేశ్వరుల్లో లయమవుతోంది అన్నప్పుడే ఎందుకు లయమవుతున్నాయి అంటే సర్వానికి కారణమైన వాడు పరమేశ్వరుడు, ఉత్పత్తికి కారణమైన వాడు పరమేశ్వరుడు. అందుకే లయానికి కూడా తానే కారణమై ఉన్నాడు. సర్వము కూడా తనలో లయం అవుతూ ఉంటుంది, మళ్ళీ పునరుత్పత్తి అవుతూ ఉంటుంది. అలా చూసినప్పుడు మూల కారణము ఆయన, కాలకాలుడు ఆయన, కాలానికి అతీతమైన వాడు. మనం చెప్పుకునేది కూడా నక్షత్రమాలా స్తోత్రం కాబట్టి ఈ నక్షత్రాలు అవన్నీ కూడా మన కాలాన్ని సూచిస్తూ ఉంటాయి. ఆ కాలానికి కాలమైన వాడు, కాలస్వరూపుడైన వాడు పరమేశ్వరుడు. ఆ శివుడిని నమస్కారం చేస్తున్నాను. అలాగే పాలయాధున దయాలవాలతే నమశివాయ. అందరికీ లోకపాలకుడు అనమాట, విశ్వనాథుడు పరమేశ్వరుడు. తన దయతో సర్వలోకాలను పాలిస్తూ అందరినీ కాపాడుతూ, ముఖ్యంగా భక్తులను సదాచార సంపన్నులను కాపాడుతూ ఉంటాడు. అట్టి శివుడికి నమస్కారం చేసుకుంటున్నాను అన్న గొప్ప భావనలు ఈ 2వ శ్లోకంలో అందజేస్తున్నారు. మహాదేవ 3వ శ్లోకాన్ని చూద్దాము. ఇష్టవస్తు ముఖ్యదానహేతవే నమః శివాయ, దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ, సృష్టిరక్షణాయ ధర్మసేతువే నమః శివాయ, అష్టమూర్తయే వృషేంద్రకేతవే నమః శివాయ. ఇక్కడ ఎంతో గొప్ప భావాలను శంకరాచార్యుల వారు అందిస్తూ ఇష్టవస్తు ముఖ్య దానహేతవే నమః శివాయ. భక్తులు ఏది కోరుకుంటే ఇహములో ధర్మబద్ధమైన కోరికలని చక్కగా నెరవేర్చే వారిలో అగ్రగణ్యుడు ఎవరు అంటే ఆ పరమేశ్వరుడే అయ్యున్నాడు. ఇక్కడే కాదు, మనం సాగర మథనంలో చూస్తే అమృతము ఆఖరిని వచ్చింది, మొట్టమొదట విషమే వచ్చింది. ఆ విషాన్ని కూడా భక్తితో దేవతలందరూ స్వామి స్వీకరించండి అంటే భక్తితో అడిగినందుకు వారు తీసుకున్నారు కూడా. తీసుకుని మిగతా కార్యమంతా సఫలీకృతం అవ్వాలి అని వారి యొక్క అనుగ్రహంతోనే అమృతము వరకు కూడా ఇష్ట వస్తువులన్నీ అందరికీ లభించాయి. అది ప్రథమముగా చెప్తున్నాం. అలాగే శివ భక్తులు ఇహములో కానీ పరములో కానీ వాళ్ళకి లోటే ఉండదన్నమాట. ఉపమన్యువు అలాంటి వృత్తాంతాలు మనం తీసుకుంటే కూడా వారు శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడంతోనే చక్కగా శివపార్వతుల యొక్క కుమారుడు అన్న గొప్ప స్థాయినే పరమేశ్వరుడు వాళ్ళకి ప్రసాదించాడు. అలాగే ఎన్నో గాథలు మనం చూసినప్పుడు భక్తుల కోరికలను తీర్చేవాడు ఎవరు అతి సులువుగా అంటే శివుడే మొట్టమొదట నిలబడతాడనమాట. బ్రహ్మాది స్తంభ పర్యంతము కూడా భక్తులను ఆదుకునేవాడు పరమేశ్వరుడు. అట్లాగే దుష్ట దైత్య వంశ ధూమకేతవే నమః శివాయ. దుష్టులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వంశముతో సహా అంటే సమూలముగా నాశనము చేసే వారిలో ప్రధానమైన పాత్ర ఎవరిది అంటే పరమేశ్వరుడే అయి ఉన్నాడు. ఇది శుంభుల నుంచి మనం చూస్తే, అలాగే అంధకారుడు ఎన్నో రాక్షసులందరినీ కూడా సమూలముగా నాశనము చేసిన వాడు. కామము ముఖ్యంగా అంటే మన్మధుడు కాలుడు వీళ్ళందరినీ కూడా సమూలముగా నాశనము చేసిన వాడు ఎవరు అంటే తన భక్తులను అలా కాపాడుకునేవాడు ఎవరు అంటే శివుడే అయి ఉన్నాడు. అట్టి శివుడికి మనం నమస్కారం చేసుకుంటున్నాము. సృష్టి రక్షణాయ ధర్మసేతవే నమః శివాయ. సృష్టిని రక్షించడంలో కాపాడడంలో విష్ణు అవతారముగా ఉన్నది ఈ శివుడే. ఈ శివుడు పరమశివుడి యొక్క అనుగ్రహంతోనే చక్కగా సృష్టి స్థితి లయలు సమయానికి అనుకున్నట్లుగా అవుతూ ఉన్నాయి. అలాంటి ఒక సృష్టి రక్షణలో ధర్మాన్ని కూడా నిలబెడుతూ అంటే ధర్మబద్ధముగా ఆ సృష్టి
వ్యవహారము అన్నది జరుగుతుంది అంటే శివుడి యొక్క అనుగ్రహమే. అట్లాంటి శివుడికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. అలాగే అష్టమూర్తయే వృషేంద్రకేతవే నమశివాయ. అష్టమూర్తుల తత్వముగా పరమేశ్వరుడు మనకి భాసిస్తూ ఉన్నాడనమాట. ఏమిటివి అంటే పంచభూతములుగా మొట్టమొదట అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము పంచభూతాలు. అలాగే సూర్య చంద్రులు కాలస్వరూపముగా 6, 7. 8వది మనందరిలో కూడా జీవుడుగా పురుషుడుగా ఉన్నది ఆ పరమేశ్వరుడే. అష్టమూర్తులుగా భాషించేది ఆ శివుడే అయి ఉన్నాడు. అలాగే వృషేంద్రకేతవే అన్నారు అంటే వృషభములో గొప్పవాడైన నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు యొక్క గుర్తే శివుడి యొక్క ధ్వజము యందు ప్రకాశిస్తూ ఉంటుంది. నంది ధర్మానికి, భక్తికి, శ్రద్ధకి ఆయన చెప్పబడుతూ ఉంటారనమాట. కేవలం ధర్మముతో ఉండేవాడికి మాత్రమే పరమేశ్వరుడు అర్థమవుతాడనమాట. ఆ ధర్మబద్ధముగా ఉన్నవాడికే జ్ఞానము, కోరుకున్న ఇష్టమైన ఫలితములు కూడా లభిస్తాయి. ఎందుకంటే కోరికలు కూడా ధర్మబద్ధముగా ఉండాలి మొట్టమొదట. అలాంటి అంశములన్నీ ఇక్కడ చెప్తూ అందరూ కూడా ధర్మబద్ధముగా వారి కోరికలు ఉండాలి. ఆ కోరికలు నెరవేరుస్తాడు పరమేశ్వరుడు. దుష్ట ఆలోచనలు కనుక ఉంటే పరమేశ్వరుని ఆశ్రయిస్తే సమూలముగా దుష్టత్వాన్ని మనలోను, బయట దుష్టులు ఎవరున్నా కూడా వారిని సమూలంగా నాశనము చేస్తాడు పరమేశ్వరుడు అని తెలుసుకుంటూ ఈ సృష్టిని రక్షించే బాధ్యత ఆయన యందే ఉంది కాబట్టి ధర్మ రక్షణ కొరకు వారు భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ ధర్మానికి రూపమే నందీశ్వరుని చెప్తూ ఉంటారు. ఆ నందీశ్వరుడినే ఆయన యొక్క పతాకముగా పెట్టుకున్నవాడు పరమేశ్వరుడు. అష్టమూర్తులుగా భాషించేవాడు పరమేశ్వరుడు. నిత్యము మనం అష్టమూర్తులు అంటే ఈ పంచభూతాలు, సూర్యచంద్రులను, నేను అన్నవాడిని ఉన్నాను, ఈ రూపాలలో ఆ శివుడినే ఆరాధిస్తూ ఉన్నాము, ఆశ్రయిస్తూ ఉన్నాము. అట్లాంటి శివుడికి మనం నమస్కారం చేసుకుంటూ ఉన్నాము అని 3వ శ్లోకంలో చక్కటి భావములు తెలుపుతూ ఉన్నారు. మహాదేవ 4వ శ్లోకము. ఆపదద్రిభేదటంకహస్తతే నమః శివాయ, పాపహారి దివ్య సింధుమస్తతే నమః శివాయ, పాపహారిణే లసన్నమస్తతే నమః శివాయ, శాపదోష ఖండన ప్రశస్తతే నమః శివాయ. అద్భుతమైన భావాలు. ఆపదద్రిభేద టంకహస్తతే నమః శివాయ. ఆపదలు అన్న కొండలను కూడా టంకము అన్న ఆయుధముతో సర్వనాశనము పిప్పి చేసేసేవాడు ఆ పరమేశ్వరుడు. అట్టి పరమేశ్వరుడిని నేను నమస్కారము చేసుకుంటూ ఉంటున్నాను. పాపహారి దివ్య సింధుమస్తతే నమః శివాయ. సర్వ పాపములను హరింపజేసే గంగా నదిని, గంగమ్మ తల్లిని శిరస్సు యందు ధరించి ఉన్నాడు. అట్లాంటి శివుడను నమస్కారము చేస్తున్నాను. పాపహారిణే లసన్ నమస్తతే నమః శివాయ. అట్లాంటి పాపములను హరిస్తూ చక్కగా శోభిస్తూ ఉన్న పరమేశ్వరుడిని నేను నమస్కారం చేస్తున్నాను. శాపదోష ఖండన ప్రశస్తతే నమః శివాయ. శాపదోష ఖండన అంటే శాపములు ఎవరైనా కూడా తెలియక మనం తప్పులు చేసినప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా శాపములు పెట్టినా కూడా అలాంటి శాపములు, దోషములను కూడా లేదా శాపదోషములను కూడా ఖండించేవాడు, ఖండించడంలో నైపుణ్యత కలిగిన వాడు ఆ పరమేశ్వరుడు. అట్లాంటి శివుడును నేను నమస్కారం చేస్తున్నాను. అంటే ఇక్కడ చంద్రుడు యొక్క వృత్తాంతాన్ని గుర్తు తెచ్చుకుంటే దక్షుడు చంద్రుడిని శాపం పెట్టాడనమాట, క్షీణిస్తూ ఉంటావు అని. అప్పుడు నారద మహాముని యొక్క ఉపదేశాన్ని తీసుకుని చంద్రుడు కైలాసానికి వెళ్ళి శివుణ్ణి భక్తితో వేడగా శివుడు అక్కడే ఉండమని, ఎందుకంటే శివుడు మృత్యుంజయుడు. శివుడి యొక్క లోకాన్ని పొందడంతోనే తనకున్న క్షయవ్యాధి పూర్తిగా కూడా పోయిందనమాట చంద్రుడికి. అలాగే చంద్రుడు శివుడి యొక్క సాన్నిధ్యంలో గొప్ప వైభవాన్ని అనుభవిస్తూ భక్తి శ్రద్ధలతో ఆ శాపము దరిదాపుల్లో కూడా ఆయనకి రాకుండా ఉండింది. అప్పుడు ఆ చంద్రుడు కూడా దక్షుడి యొక్క శాపం దరిదాపుల్లో కూడా లేకుండా ఉంది. చంద్రుడు చక్కగా శోభిస్తూ మళ్ళీ అమృతతుల్యుడై ఆ శివుణ్ణే సేవించుకుంటూ ఉన్న వృత్తాంతం మనకి తెలుసు అనమాట. అలాంటి శాపాలను కూడా సమూలముగా నాశనము చేసే ఒక గొప్ప కర్తవ్యముగా కలిగిన వాడు, అందులో పేరు ప్రఖ్యాతగాంచిన వాడు ఎవరు అంటే పరమేశ్వరుడే. ఆయన ఎట్లాంటి శాపం నుంచైనా కూడా మనల్ని విముక్తులను చేయగలడు అన్న అంశాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు మనకి తెలుపుతూ ఉన్నారు. మహాదేవ 5వ శ్లోకాన్ని చూద్దాము. వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ, హేమమేదినీ ధరేంద్ర చాపతే నమః శివాయ, నామమాత్రదగ్ధ సర్వపాపతే నమః శివాయ, కామనైకతాన హృద్దురాపతే నమః శివాయ. ఇక్కడ ఎంత గొప్పగా పరమేశ్వరుడు యొక్క మూర్తిని, వైభవాన్ని వర్ణిస్తున్నారంటే వ్యోమకేశ దివ్య భవ్య రూపతే నమః శివాయ. శివుడికి అద్భుతమైన జటాజూటం ఉంటుందన్నమాట.
వ్యోమకేశం అనమాట. అదే ఆకాశము వలె వ్యాపించిపోయి ఉంటుందన్నమాట. అంత గొప్పగా ఆ కేశములు పరమేశ్వరుడిది ఉంటాయి. కపర్ధి అన్న నామం అందుకే వారిని అంటారనమాట. చక్కటి జటాజూటము కలిగిన వాడు, ఆ జటలలో గంగాకుండా ఇటు జారిపోకుండా అలా నిలిపి పెట్టినవాడనమాట. గంగాధరుడు ఆయన ఆ జటాజుటంతో. అలాగే ఆకాశమంతా వ్యాపించి ఉన్నవాడు, జ్ఞానస్వరూపుడు, అఖండుడు, సర్వవ్యాపకుడు అని చెప్పడానికి కూడా వ్యోమకేశుడు ఆయన. దివ్య భవ్య రూపం అనమాట. అది తలుచుకోవడంతోనే చాలా గొప్ప విశేషమైన జ్ఞానము లభిస్తుందన్నమాట పరమేశ్వరుడు. అందుకే నటరాజ రూపాన్ని కానీ, దక్షిణామూర్తి రూపాన్ని కానీ, అలాగే సదాశివుడి రూపాన్ని కూడా చూసినప్పుడు ఆ కేశములు గొప్పగా వ్యాపించి ఉన్నట్టు మనకు కనపడుతూ ఉంటాయి. హేమమేదిని ధరేంద్ర చాపతే నమశివాయ. హేమాద్రిని, చక్కటి బంగారు పర్వతాన్ని, మేరు పర్వతాన్ని ఆయన ధనస్సుగా పట్టుకొని ఉంటాడనమాట. ఆయన ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఆయన ధనస్సే బంగారు పర్వతము. అంత గొప్ప ఐశ్వర్యం మూర్తి పరమేశ్వరుడు. ఐశ్వర్యాలనే ఇస్తాడు. బంగారమైన పర్వతాన్ని పట్టుకొని బంగారు బాణాలనే, అంటే ఐశ్వర్యాన్నే తన భక్తులకు ఇస్తూ ఉంటాడనమాట. అలాగే నామమాత్ర దగ్ధ సర్వ పాపతే నమశివాయ. కేవలం శివ హరహర శంభో మహేశ్వర మహాదేవ అని ఆయన నామములను పఠించగా, జపించగా, తలుచుకోగా సర్వ పాపముల నుంచి తన భక్తులను విముక్తులను చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. కామనైకతాన హృద్దురాపతే నమశివాయ. ఎవరికి దూరముగా ఉంటాడు పరమేశ్వరుడు అంటే, ఎప్పుడూ లౌకికమైన వ్యామోహాల్లో ఇరుక్కుపోయి స్వార్థపరులైన వారు కనుక పరమేశ్వరుని స్మరిస్తే వారికి మటుకు ఈశ్వరుడు అందడు. భక్తి ప్రధానము, శుద్ధత్వము ప్రధానము, సదాచారము ప్రధానము అని ఈ అన్ని అంశములు చెప్పే ఈ గొప్ప శ్లోకాన్ని కూడా మనం చదువుకుంటూ, పరమేశ్వరుడు భక్త సులభుడు, ధర్మ సులభుడు, ఐశ్వర్యదాత, సర్వ పాపములను హరింపజేసేవాడు, వ్యోమకేశుడు, జ్ఞానస్వరూపి అని తెలుసుకుంటూ ఉండాలి. మహాదేవ 6వ శ్లోకము. బ్రహ్మమస్తకావళీ నిబద్ధతే నమశివాయ. జింహగేంద్రకుండల ప్రసిద్ధతే నమశివాయ. బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమశివాయ. జింహకాలదేహ దత్త పద్ధతే నమశివాయ. పరమేశ్వరుడు యొక్క అలంకరణలో చాలా గొప్పగా చెప్పేది ఆయన యొక్క మాలలు. అందరిలాగా ఏవో సుగంధమాలలు, పరిమళమాలలు అలాంటివి కాకుండా రుద్రాక్షలవి మనకి తెలిసినవే. కానీ విశేషంగా ఆయన మెడలో ఏముంటాయంటే బ్రహ్మమస్తకావళీ నిబద్ధతే నమశివాయ అన్నారు శంకరులు. అంటే బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు కూడా అనంతమైన సృష్టిని అంతా చేస్తూ, కొన్ని కల్పాలను ఆయన రచన చేస్తూ, సృష్టిస్తూ, ఆఖరికి వారికి కూడా కాల పరిమితి ఉంటుంది. అలా కాలగతమైన ఆ బ్రహ్మగారి యొక్క శిరస్సుని, ఆ పుర్రెని కూడా తీసుకొని వారు పూసలలా గుచ్చుకుంటారట. అలాంటి పూసను వారు వేసుకుంటారు. ఆ బ్రహ్మగారి యందు గౌరవం, అంటే అంత సృష్టి చేశాడు నా యొక్క ఆజ్ఞతో, అందుకని అందరిలాగా ఆ పుర్రె అలా పడిపోకూడదు అని వారి యొక్క మెడలో ఒక పూసలాగా పెట్టుకున్నారంట. అలాంటి పూస అలా తగిలించుకోగా ఎంత గొప్పగా తయారైందంటే ఆ మాల, అది అనంతమైన మాల అయిపోయిందనమాట. అది అనంతముగా ఆ మాల అలా వ్యాపించిపోయిందనమాట. బ్రహ్మమస్తకావళి నిబద్ధతే అనమాట. అంటే ఆ బ్రహ్మగారి యొక్క శిరస్సులన్నిటినీ పెట్టుకొని గొప్ప మాల తయారైందనమాట. దానికి ఆది అంతం కూడా లేదు. అంటే ఇక్కడ పరమేశ్వరుడు అనంతుడు అని తెలుసుకోవాలన్నమాట. అలాగే జిహ్మగేంద్ర కుండల ప్రసిద్ధతే నమశివాయ. చక్కటి కుండలాలు ధరించారు వారు. ఏమిటి అంటే జిహ్మగేంద్రములు అంటే సర్పములు అనమాట. వంకరగా తిరిగేవి ఏవి అంటే సర్పములు. ఆ సర్ప కుండలములను వారు ధరించారు. సర్పము ఎప్పుడూ కూడా కాలాన్ని సూచిస్తూ ఉందన్నమాట. ఆ కాలము పరమేశ్వరుడికి కేవలం చిన్న అలంకరణ లాంటిది. అంటే పరమేశ్వరుడు ఎంత గొప్పవాడో అర్థం చేసుకోండి. అలాగే బ్రహ్మణే ప్రణీత వేద పద్ధతే నమశివాయ అని, అంటే సాక్షాత్తు బ్రహ్మగారికి కూడా వేదము అవన్నీ కూడా నేర్పించిన వాడు ఎవరు అంటే పరమేశ్వరుడే అయి ఉన్నాడు. అంతటి జ్ఞానం బ్రహ్మగారికి ఎలా వచ్చింది సృష్టికి అంటే సాక్షాత్తు శివుడి యొక్క ఆరాధన వల్లనే. శివుడే అసలైన వేద పురుషుడు, వారి నుండే ఆ బ్రహ్మగారికి ఆ జ్ఞానము లభించింది. అట్లాగే జిహ్మకాల దేహ దత్త పద్ధతే నమశివాయ అని, అంటే కాలము సర్పము వంటిది, కాల సర్పము అంటాము దాన్ని. అది ఎవరి దగ్గర ఉంది, ఎవరిని సూచిస్తున్నారంటే మనము ఇక్కడ చూసినప్పుడు యముణ్ణి సూచిస్తూ ఉంటారు, కాలయముడు అంటాం. అట్లాంటి కాలయముణ్ణి కూడా ఒక కాలితో తన్ని అవతల పారేసిన గొప్ప సామర్థ్యము కలిగిన వాడు మృత్యుంజయుడు ఎవరు అంటే సాక్షాత్తు ఆ శంకరుడే, పరమేశ్వరుడే. అట్లాంటి ఈశ్వరుడికి, కాలస్వరూపుడైన పరమేశ్వరుడికి నేను నమస్కారము చేస్తున్నాను అన్న భావన ఈ యొక్క 6వ శ్లోకంలో మనకి తెలుస్తూ ఉంది. మహాదేవ
7వ శ్లోకము. కామనాశనాయ శుద్ధకర్మణే నమః శివాయ సామగానజాయమాన శర్మణే నమః శివాయ హేమకాంతి చాకచక్యవర్మణే నమః శివాయ సామజాసురాంగలబ్ధ చర్మణే నమః శివాయ. ఇక్కడ కూడా పరమేశ్వరుడు కామము క్రోధములకు ఎలా జయుడో మనము కూడా వారి భక్తులుగా ఉండాలి అంటే కామమును జయించాలి అన్న ఒక సందేశాన్ని ఇస్తూ ఆ లీలను ఇక్కడ చక్కగా తెలుపుతూ ఉన్నారన్నమాట. కామనాశనాయ శుద్ధకర్మణే నమః శివాయ అంటే ధర్మబద్ధము కానీ కామములు భక్తులకు ఉంటే అది నాశనము చేస్తాడు పరమేశ్వరుడు. అట్లాగే కామనాశనాయ అయినప్పుడు మన్మధుడునే ఆయన నాశనము చేసిన యొక్క గొప్ప ఘట్టాన్ని మనం ఇక్కడ ఆ లీలను ఇక్కడ శంకరాచార్యుల వారు మనకు చెప్తున్నారనమాట. కాముడు శబ్దంతో ఇక్కడ మన్మధుడు చెప్పబడుతున్నాడు. మన్మధుడు శివుడికి కూడా వ్యామోహాన్ని కలిగిద్దామేమో అన్న సంకల్పముతో ఆయన ఉండగా వెంటనే జ్ఞానాగ్నితో మన్మధుడిని నాశనము చేసి భస్మము చేసిన వాడు శివుడు అనమాట. ఎందుకంటే శుద్ధ కర్మలు కలిగిన వాడు పరమేశ్వరుడు, శుద్ధ సత్వగుణము కలిగిన వాడనమాట. ఆయనకి ఏ కామనలు కూడా ఉండవు. అలాగే సామగాన జాయమాన శర్మణే నమః శివాయ సామగాన ప్రియుడు అనమాట పరమేశ్వరుడు. సామగాన ప్రియుడు ఆ శివుడు. చక్కగా ఆ వేదమంత్రములు అవి చదువుతూ ఉంటే ఆయన సులభముగా ఆయన తత్వము లభిస్తుంది, అలా పొందొచ్చు. అలాగే ఆయన శబ్ద బ్రహ్మము అని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సౌమ్యముగా అందరూ ఆ శబ్దముతో వారిని చేరుకోవచ్చు అని కూడా తెలుసుకుంటున్నాం. హేమకాంతి చాకచక్య వర్మణే నమః శివాయ చక్కటి బంగారు వర్ణముతో భాసించేవాడు ఆ పరమేశ్వరుడు. హిరణ్యవర్ణుడు, అలాగే హిరణ్య కవచాన్ని ధరించేవాడు అని ఒక అర్థము ఇక్కడ తెలుస్తుంది మనకి. సామజాసురాంగలబ్ధ చర్మణే నమః శివాయ ఇక్కడ గజ చర్మాన్ని ఆయన కట్టుకున్నాడు. ఏమిటంటే గజాసురుడు అన్న ఒక రాక్షసుడు తాను శివుడే తన యొక్క చర్మాన్ని శివుడు కట్టుకోవాలి, శివుడి ద్వారానే ఆయన సంహరింపబడాలి అని కోరుకోగా శివుడు ఆ యొక్క భక్తుడు అయిన అసురుడు గజాసురుడిని సంహరించి ఆ గజాసురుడి కోరిక మేరకు ఆ గజ చర్మాన్ని వారు ఉత్తరయముగా ధరించాడనమాట. అంటే కామాన్ని, క్రోధాన్ని లేదా మదాన్ని దీనికి సింబల్ అయిన ఆ ఏనుగుని, మన్మధుడిని వీళ్ళందరినీ కూడా వారు చక్కగా సంహరించి ధరిస్తాడు. అంటే తనకి అలంకరణగా భూషణగా ఉంటాయి. అంటే మనకి యథార్థానికి కోరికలు ఉన్న, అహంకారం ఉన్న అవన్నీ కూడా పరమేశ్వరుడికి అర్పిస్తే అవి శోభగా తయారవుతాయి. మన యందే ఉంటే అహంకారముగా మమకారముగా ఉండి మనమే కర్మ బంధనలలో ఇరుక్కుపోతాము అన్న యొక్క చక్కటి సూచన కూడా ఈ యొక్క శ్లోకంలో శంకరాచార్యుల వారు మనకి తెలిపారు. శివ వైభవములో మనకి తెలుస్తుంది. మహాదేవ 8వ శ్లోకము. జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ చిన్మయైకరూపదేహధారిణే నమః శివాయ మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ. ఇక్కడ శంకరాచార్యుల వారు శివుణ్ణి జ్ఞానస్వరూపముగా భావిస్తూ ఇచ్చిన అద్భుతమైన వర్ణనలు. జన్మ మృత్యు ఘోర దుఃఖహారిణే నమః శివాయ అంటే జనన మరణములు అనడమే పెద్ద దుఃఖానికి హేతు అనమాట. జన్మించేటప్పుడు ఏడుస్తూ ఉంటారు, పోయాక కూడా ఏడుస్తూ పోయారని చెప్పి మిగతా వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారన్నమాట. ఈ మధ్యలో అంతా కూడా దుఃఖహేతు అయ్యే ఉంటుంది ఈ సంసారము. అవిద్య వల్ల, అజ్ఞానము వల్ల ఏదో కోరికలు ఏవో తీర్చుకోవాలి, ఏదో తీరట్లేదు, ఏదో తీరాలి. ఈ ప్రయాణంలోనే జనన మరణ చక్రంలో జీవుడు తిరుగుతూ దుఃఖహేతు అయిన ఈ సంసారాన్ని అనుభవిస్తూ ఉంటాడనమాట. పరమశివుణ్ణి నమస్కారం చేసుకున్న వారికి, వారి యొక్క అనుగ్రహాన్ని పొందిన వాడికి ఈ దుఃఖహేతు అయిన సంసారము జనన మరణ చక్రం నుండి బయటపడి జ్ఞానమూర్తిగా భాసిస్తూ ఉంటారనమాట. అందుకని దుఃఖ సంసారాన్ని సమూలముగా నాశనము చేసే ఆ పరమశివుడికి నమస్కారము చేస్తున్నాము అని. తర్వాత చిన్మయైక రూపదేహధారిణే నమః శివాయ చిత్స్వరూపముగా, సచ్చిదానంద చైతన్య స్వరూపముగా సర్వజీవుల యందు స్థావర జంగమములు అంటారు. అంటే కదిలేవి, కదలనవి ఇవే జీవులు. అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతము కూడా ఇవే జీవులు, కదిలేవి, కదలనవి. వీటిలన్నిటిలో కూడా చైతన్య స్వరూపముగా ఉన్నది ఆ శివుడే. అట్లాంటి శివుడికి నమస్కారం చేస్తున్నాను. మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ మనసులో ఉండే సత్సంకల్పములను చక్కగా నెరవేర్చేవాడు పరమేశ్వరుడు. నోరు తెరిచి అడగాల అండి అని కూడా అనక్కర్లేదన్నమాట. మనస్సులో ఆ శివుణ్ణి తలుచుకుంటే మన కోరికలు చక్కగా అవే నెరవేరుతాయన్నమాట. మన పట్ల
కల్పవృక్షము వంటి వాడు పరమేశ్వరుడు, కామధేనువు వంటి వాడు పరమేశ్వరుడు అని చెప్తున్నారనమాట. అలాగే సన్మనోగతాయ కామవైరిణే నమఃశివాయ, చక్కటి సత్పురుషులకు అలాగే చక్కటి సత్ప్రవర్తన కలిగిన వారి పట్ల కొంగు బంగారం అయ్యి ప్రకాశిస్తూ ఉండేవాడు పరమేశ్వరుడు. వారి పట్ల ఆయన ఎంతో దయతో ఉంటాడు. అలాగే కామవైరిణే, కాముడుకు అంటే కోరికలకు వైరి, ఆయన శత్రువు అన్నమాట. కాముడుకు శత్రువు, మన్మధుడికి శత్రువు. అంటే ఏవో కోరికలు పుడుతూనే ఉంటాయి మనకి జీవులం కాబట్టి. అలా కోరికలు పుడుతూ ఉండగా వాటికి అంతం లేదు. ఒక కోరిక తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి, ఆ కోరిక తర్వాత ఇంకోటి. ఇలాగా కోరికల యొక్క వలయములో మనము చిక్కుకోకుండా పరమేశ్వరుని ఆశ్రయించగా అందరూ కూడా సత్పురుషులయ్యి ఈ కోరికలన్న వలలోంచి బయటపడతారు. అది ఎలాగ సాధ్యము అంటే కేవలం ఈశ్వరుడి యొక్క నామస్మరణ వల్ల సాధ్యము. అట్లాంటి ఈశ్వరుడికే నమస్కారము చేస్తున్నాము అని ఈ భావన తెలుస్తుంది. మహాదేవ 9వ శ్లోకము. యక్షరాజబంధవే దయాలవే నమః శివాయ, దక్షపాణిశోభికాంచనాలవే నమః శివాయ, పక్షిరాజవాహహృచ్చయాలవే నమః శివాయ, అక్షిఫాలవేదపూతతాలవే నమః శివాయ. ఎంత గొప్ప భావనలు అంటే యక్షరాజబంధవే దయాలవే నమః శివాయ. యక్షరాజు కుబేరుడు అనమాట. ఆ కుబేరుడు కూడా పరమేశ్వరుడు యొక్క పాదాల యందే ఉంటాడనమాట. కానీ పరమేశ్వరుడు నువ్వు నా స్నేహితుడవు అని చెప్పి అంతగా మర్యాద ఇస్తూ ఉంటాడు. మర్యాద ఇచ్చారు కదా అని చెప్పి అలుసైతే తీసుకోలేదు కుబేరుడు అనమాట. ఎప్పుడు శివుడి వద్దనే ఉంటాడు కుబేరుడు. అంటే కుబేరుడు అంతటి వాడు, అంతటి సంపద కలిగిన వాడే శివుడి యొక్క సన్నిధిలో ఉంటున్నాడు అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శివుడు ఎంతటి గొప్ప ఐశ్వర్యమూర్తి. కుబేరుడికి కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదించేది ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే. అందుకే మీరు ధనాకర్షణ మూర్తిగా చూస్తే కుబేరుడు పరమేశ్వరుడి నుంచి ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటాడనమాట. అంత గొప్పవాడు శివుడు. అలాగే దక్షపాణి శోభి కాంచనాలవే నమః శివాయ. చక్కగా కుడి చేతి యందు బంగారు కొండని పట్టుకొని బంగారు ఆభరణాలు ధరించిన ఆ బంగారు ఆభరణాలతో శోభిస్తూ ఉన్న చేతులు గలవాడు హిరణ్య బాహువులు కలిగిన వాడు ఆ శివుడు. అట్టి శివుడికి నమస్కారం చేస్తున్నాము. పక్షిరాజవాహ హృచ్చయాలవే నమః శివాయ. అంటే పక్షిరాజు అయిన గరుత్మంతుడి మీద ప్రయాణం చేసేవాడు. అంటే పక్షిరాజు అయిన గరుత్మంతుడిని వాహనముగా కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువుకి చక్కటి స్నేహితుడు పరమశివుడు అనమాట. లక్ష్మీపతి శ్రీ మహావిష్ణువు. అట్లాంటి శ్రీ మహావిష్ణువుకి కూడా చక్కటి స్నేహితుడైన వాడు శివుడు. ఎంత గొప్ప ఐశ్వర్యమూర్తి. అలాగే అక్షిఫాల వేదపూత తాళవే నమః శివాయ. అందరికీ ఉన్నట్లు కాకుండా విశేషముగా 3 కళ్ళతో తన పాలభాగం మొత్తం కూడా శోభిస్తూ ఉంటుంది. అది ఏమిటా 3వ కన్ను అంటే జ్ఞానముతో ఎంతో అందముగా ఉంటుంది. 3 కళ్ళు ఆయనకి వికారముగా లేవన్నమాట, శోభనిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే అది జ్ఞానస్వరూపాన్ని, జ్ఞానాన్ని దానము చేసే యొక్క 3వ కన్ను అన్నమాట అది. అట్లాంటి యొక్క మూర్తి, జ్ఞానమే గొప్ప ఐశ్వర్యము. ఎన్ని ఐశ్వర్యములు ఉన్నా కూడా జ్ఞానైశ్వర్యము ఉండాలి. అది శివుడి దగ్గరే ఉంది అన్నమాట. అందుకు ఇన్ని విధాలుగా కూడా ఐశ్వర్యమూర్తిగా ఆ శివుణ్ణి మనం తలుస్తూ ఆయన యొక్క వైభవమును ఈ యొక్క శ్లోకంలో తెలుస్తుంది. అలాంటి శివుడికి మనం నమస్కారము చేసుకుంటూ మనము కూడా ఇహము పరము అలాగే పరమము అయిన ఆ ముక్తి జ్ఞానమును సంపాదించాలి అని తెలుసుకుంటూ అలాంటి శివుడికి మనము కూడా నమస్కారం చేస్తున్నాము. మహాదేవ 10వ శ్లోకము.